నీకు నేను శనగ బూరెడు కళ్ళు పోతా, అరగాళ్ళ ఆటను పోతా, 7 అంతరాల బోనం పెడతా అని మొక్కిండట. మొక్కిన వాళ్ళరే ఇదేదో మంచిగా ఉన్నది కదా అని చెప్పి పోషవ తల్లి బాగా చూసిందట. సరే బిడ్డ అని చెప్పి అనుకున్న పని పోషవ తల్లి చేసిందట. చేసినాక ఆ నుంచి వెళ్ళి ఈయన ఇంటికి వచ్చి ఏం చేసిందట, పోషవ తల్లి దగ్గరికి వచ్చి ఆ ఆరగాళ్ళ ఆట అంటే ఒకటి ఏజం దొరకబట్టిండట, పోసిండట. శనగ బూరెడు కళ్ళు అంటే ఆ శనగిత్తు మీ అందరికీ తెలుసు, దానిలో కళ్ళు నింపిండట, పోసిండట. ఇక చిటికల పందిరి ఎన్నడూ చూడలేదు కదా, మరి మంచిగానే ఉంటుంది కావచ్చు అని పోషవ తల్లి అనుకున్నదట. 4 దిక్కులో 4 చిటికలు కొట్టిండట. అరే నీ అమ్మ చిటికి ఇదేనా చిటికల పందిరి భగవంతా, ఈ అమ్మ నేను ఎంత మోసపోతి అని చెప్పి పోషవ తల్లి మోసపోయిందట. అన్నట్టు మనం రేవంత్ రెడ్డి చేతుల మోసపోయినాం అందరం. వింటానా? రేవంత్ రెడ్డి మోసపోయినాం కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి